గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తన్మైస్ వరల్డ్. మేమైతే బెజవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాము. ఇది ఆషాఢ మాసం కదా, సో కనకదుర్గమ్మ టెంపుల్లో శాకాంబరాదేవి ఉత్సవాలు జరుగుతున్నాయి. అంటే అమ్మవారిని కూరగాయలతో అలంకరిస్తారు. మీలో ఎవరైనా గుడికి వెళ్ళి చూడలేని వాళ్ళు ఉంటే వర్చువల్గా నేను చూపిస్తున్నాను, ఫుల్ వీడియో చూసేయండి. అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయి. ఆషాఢ మాసం కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ అమ్మవారికి సార తీసుకొని వెళ్తారు. అంటే ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక పుట్టింటి సార ఎలా తీసుకొని వెళ్తారో అలానే అమ్మవారికి బోనాలు సార తీసుకొని వెళ్తారు. గుడి మొత్తం చాలా రష్గా ఉంది. నేను కూడా అమ్మవారిని మంచిగా మొక్కి చీర పెట్టాను. చూడండి గుడి మొత్తం కూరగాయలతో ఎంత బాగా అలంకరించారో. నాకైతే ఇది భలే అనిపించింది. ఎంత క్రియేటివ్ థాట్తో చేశారో. కాకరకాయలతో డ్రాగన్, పైనాపిల్తో హంస, వంకాయలతో నాగపడిగ, ఇంకా మామిడి తోరణాలకు బదులు వంకాయలతో ఇంకా ఆకుకూరలతో చేశారు. అలా నా కోరికలన్నీ అమ్మవారికి మంచిగా చెప్పుకొని బయటికి వచ్చేసాము. రష్ బాగా ఉన్నారని మేము 300 రూపీస్ టికెట్కి వెళ్ళాము. 300 రూపీస్ టికెట్లో అయితే జనాలు ఎవరూ లేరు. ఫ్రీగా అయిపోయింది దర్శనం. త్వరగా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసాము. ఇక్కడ చూడండి, మనం ఇంటికి మామిడి తోరణాలు ఎలా కడతామో అలాగే ఇక్కడ బెండకాయలతో, పచ్చిమిర్చితో, సొరకాయతో ఎంత బాగా డెకోర్ చేశారో. దండలకు బదులు అమ్మవారికి మెడలో క్యాప్సికమ్ మాల, ఇలా అమ్మవారి దగ్గర వేసిన ప్రతి ఒక్క కూరగాయలతో అన్నదానం చేస్తారు. మాకైతే అమ్మవారి దర్శనం బాగా జరిగింది. కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకుందామని వెళ్తున్నాను. నాకైతే ఈ గుడిలో చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం. ఇదైతే ఫ్రీ ప్రసాదం లైన్. చూడండి జనాలు అయితే ఎంతమంది ఉన్నారో అసలు. ఇంకా అలా అమ్మవారి దర్శనం మంచిగా కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాము. ఇక్కడ షాప్స్ కనిపించాయి. చిన్నప్పుడు అయితే ఇట్లా గుడి దగ్గర వెళ్ళినప్పుడు షాప్స్ చూస్తే చాలు ఏదో ఒకటి కొనేదాకా ఊరుకునే వాళ్ళమే కాదు కదా. నాకైతే ఈ షాప్ చూస్తే అదే గుర్తొచ్చింది. మనం అడిగినది కొనకపోతే చాలు ఆడ నుంచి కదిలే వాళ్ళమే కదా. ఎంతైనా చిన్నప్పటి డేసే వేరు అసలు. సో అలా మంచిగా నా డే టెంపుల్లో స్పెండ్ చేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాను. ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా, బ్యారేజ్ గేట్స్ ఎత్తారు. ఇలా బ్యారేజ్ గేట్స్ ఎత్తినప్పుడు నైట్ టైం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది లొకేషన్. అంతే, ఈ వీడియో మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. అంతవరకు మన వీడియోస్ చూసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.